హ్యాపీ మార్నింగ్ టు ఆల్. సో యాక్చువల్లీ ఈరోజు నేను సైబర్ క్రైమ్స్లో మీకు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, సో దాని నుంచి మీరు ఎలా బయటపడవచ్చు అనే విషయం చెప్తాను. అసలు అరెస్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పర్సన్ క్రైమ్ చేసినప్పుడు పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఎఫ్ఐఆర్ రేస్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి దాన్ని అరెస్టింగ్ అంటారు. అది ఫిజికల్ అరెస్ట్. నార్మల్గా ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళు పోలీసులు వచ్చి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాంట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అది నార్మల్ ఫిజికల్ అరెస్ట్. ఇప్పుడు కొత్తగా ఏంటంటే సైబర్ క్రైమ్స్ ఫ్రాడ్ వల్ల డిజిటల్ అరెస్ట్ అనే పదం అందరం వింటున్నాము. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటని చెప్తా చూడండి. మీకు ఫ్రాడ్స్ అంటే సైబర్ నేరగాళ్ళు మీకు ఫోన్ చేసి ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు చూపించి మీరు ఈ పార్సల్ కొరియర్లో మీకు ఇది వచ్చింది, తర్వాత మీ ఆధార్ కార్డుతో వేరే బ్యాంక్ అకౌంట్స్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలతో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తారు. మేము సుప్రీంకోర్టు మీకు ఆర్డర్ ఇచ్చింది, మీకు జైలు శిక్ష పడుతుంది అనేసి ఈ వాట్సాప్ కాల్లో మిమ్మల్ని ఏంటంటే ఎక్కడికి బయటికి పోనీయకుండా మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఏంటంటే ఫేక్ అన్నట్టు. ఇది డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు యాక్చువల్లీ. సో ఎవరైనా ఫోన్ చేసి మీరు మీ ఆధార్ కార్డుతో పాన్ కార్డుతో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యాయి, సో ఇది మీకు మీ మీ ఆధార్ కార్డు చూపించేసి ఏం చేస్తారంటే మీ పేరు మోసం జరిగినట్టుగా మీకు ట్రాన్సాక్షన్ కూడా చూపిస్తారన్నమాట. సో అట్లాంటి జాగ్రత్తల నుంచి మీరు బయటపడాలంటే అసలు డిజిటల్ అరెస్ట్ అనేది చట్టబద్ధమైనది కాదు, అసలు ఇల్లీగల్ యాక్టివిటీ. మిమ్మల్ని ఈ డిజిటల్ అరెస్ట్ నుంచి కాపాడడానికి ఏం చేస్తారంటే మీరు 4 lakhs పే చేయండి, మేము ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము, మీకు ఎఫ్ఐఆర్ రైజ్ అయ్యింది, ఇలా మిమ్మల్ని చాలా విధంగా మిమ్మల్ని సైబర్ నేరగాళ్ళు మభ్యపెడతారన్నమాట. సో వాటి నుంచి మీరు జాగ్రత్త పడడానికి ఏంటంటే 1930కి ఇలాంటి కాల్స్ కానీ ఏదైనా వచ్చినా కూడా ఫస్ట్ 1930కి సైబర్ క్రైమ్స్ కస్టమర్ కేర్ నెంబర్ అనమాట, దానికి రిపోర్ట్ చేయండి. వెంటనే 1930కి రిపోర్ట్ చేసి వాళ్ళకి గోల్డెన్ అవర్స్ అని అంటారు. గోల్డెన్ అవర్స్ అంటే ఏదైనా సరే మీకు క్రైమ్ జరిగినటువంటి 30 minutesలో కానీ 1930 కానీ మీరు రిపోర్ట్ చేసినట్లయితే ఒకవేళ మీరు సైబర్ నేరచేతుల్లో మీ డబ్బులు పోగొట్టుకున్నా కూడా మీకు తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కాల్స్ నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ ఆల్.